హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం మటన్ కర్రీని చాలా డిఫరెంట్ టైప్స్లో చేస్తాం కదండి. ఒక్కసారి ఈ టమాటో మటన్ కర్రీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ కర్రీకి ఆ టమాటా ఫ్లేవర్స్ అనేవి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మటన్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా టెండర్గా కుక్ అయి ఉంటుంది. గ్రేవీ చూసారా ఎంత మంచిగా థిక్గా ఉందో. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టమాటో మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1/2 kg దాకా మటన్ని పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకున్నది తీసుకోండి. ఈ మటన్లోకి నేను 1 టీ స్పూన్ దాకా కల్లుప్పు వేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులోనే 1/2 గ్లాస్ దాకా వాటర్ని వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ అంటే అరౌండ్ 150 ml దాకా ఉంటుందండి. ఈ వాటర్ని పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానిచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 to 5 విజిల్స్ రానివ్వాలి. మొత్తం 6 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా న్యాచురల్గా రిలీజ్ అయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇన్ కేస్ మటన్ కుక్ అవ్వకపోతే మళ్ళీ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక 5 to 6 మీడియం సైజ్ టమాటోను చూపించిన విధంగా కట్ చేసుకొని ప్యూరీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 2 యాలుకలు, 3 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలానే కొంచెం షాజీరా వేసుకుంటున్నాను. మీ దగ్గర షాజీరా లేకపోతే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత అందులోకి మధ్యలోకి చీల్చుకున్న 2 పచ్చిమిర్చి, అలానే సన్నగా తరుక్కున్న 1 ఆనియన్ వేసుకొని ఈ ఆనియన్ లైట్గా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్లోకి రాగానే అందులోకి 2 రెబ్బల కరివేపాకు, అలానే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం మటన్లో వేసాం కాబట్టి ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ బాగా వేగేదాకా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా మగ్గి కలర్ మారిన తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలానే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. టమాటోస్ ఎక్కువగా యూజ్ చేసాం కాబట్టి కొంచెం ఉప్పు కారం అనేవి ఎక్కువగానే పడతాయి కాబట్టి చూసి వేసుకోండి. అలానే 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. మీకు ఉప్పులు కారాలు సరిపోకపోతే లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ టమాటో ప్యూరీలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి అడుగు అంటకుండా ఉండటం కోసం మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి ఇలా నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. నూనె పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసేసుకొని కుక్ చేసుకోవాలి. మనం ఇందులో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయమండి. ఇందులో ఉన్న వాటరే సరిపోతాయి. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ మటన్ ఈ గ్రేవీలో బాగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకునేసరికి కొంచెం దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, అలానే కొంచెం పుదీనా వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ బాగుంటుందని, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని 1 మినిట్ కుక్ చేసేస్తే టమాటో మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కనుక గ్రేవీ ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు స్టవ్ మీద ఉంచుకోండి. నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. అలానే ఆరే కొద్దీ గ్రేవీ అనేది కొంచెం థిక్ అవుతుంది. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారాలు చూసుకొని ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ రైస్లోకే కాకుండా చపాతీ, అలానే పరోటాలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.